ప్రయత్నించాడు ఒక దొంగ. అప్రమత్తమైన గోల్డ్ షాప్ యజమాని దొంగను ఎదిరించాడు. రంగారెడ్డి జిల్లా నాగారంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నకిలీ తుపాకీతో బెదిరించి షాప్లో దోపిడీకి ప్లాన్ చేసిన దొంగ తన ప్లాన్ ఫెయిల్ అవుతుందని గ్రహించాడు. యజమాని అప్రమత్తం కావడం చూసి తుపాకీ అక్కడే పడేసి పరారయ్యాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఒక గోల్డ్ షాప్ లో నకిలీ తుపాకీతో బెదిరించి దొంగతనానికి ప్రయత్నించాడు ఒక దొంగ. తన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో అక్కడి నుంచి అయితే పరారయ్యాడు. మరి ఆ దొంగ దొరికారా? అసలు ఎవరు ఆ దొంగ? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, ఒక గోల్డ్ షాప్ లో దొంగతనానికి యత్నించాడు ఒక దొంగ. సో అతను డమ్మి తుపాకీతో బెదిరించడము, యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డుకోవడము, ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఆ దొంగకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఈ దోపిడీకి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే తను నకిలీ తుపాకీ ఒకటే కాదు, తనతో పాటు కొన్ని మరణ ఆయుధాలను కూడా తీసుకొచ్చినట్టు అక్కడ స్థానికులు పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక రకమైన గొడ్డలి, ఏదైతే చిన్న తన చేతులు అరిచేతిలో పట్టే గొడ్డల్ని కూడా తీసుకొచ్చి ఆ యజమాని పైన దాడి చేశారు. మొదటగా నకిలీ తుపాకీతోటి బెదిరించాడు. ఎవరైతే యజమాని ఉంటాడో తను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సేమ్ టైం ఆ దుండగుడిని పట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ తను ఆ దొంగ యజమానిని కొట్టి తన దగ్గర తీసుకొచ్చిన గొడ్డలి టైపు ఆయుధంతో అయితే దాడి చేశాడు. ఆ దాడి తర్వాత కూడా అక్కడున్న కొంచెం బంగారం వెండిని కూడా ఎత్తుకెళ్లినట్టు కూడా యజమాని అయితే చెప్తున్నారు. అయితే ఈ స్టోరీ అంతలో కూడా ఆ యజమాని తీవ్ర గాయాల పాలయ్యాడు. తనను అక్కడ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించడం జరిగింది. దాంతో పాటు ఈ దొంగ వచ్చిన క్రమాన్ని, దొంగ వెళ్ళింది తప్పించుకునే అదంతా సీన్ చూసినట్టయితే పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే వచ్చినట్టు కనిపిస్తుంది రేఖ. ఎందుకంటే తను ఏ రూట్ లో వచ్చిండో అదే రూట్ లో వెళ్ళడం కానివ్వండి, అదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం రావడం జరిగింది. దాంతో పాటు ఆ షాప్ లోపల, షాప్ బయట ఏవైతే సీసీ ఫుటేజ్లు ఉన్నాయో వాటన్నిట్లను కూడా అక్కడున్న పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. అసలు ఈ దొంగ ఇంతకు ముందు ఏదైనా కష్టంగా వచ్చిందా? ఎందుకంటే గోల్డ్ షాప్ అంటే నార్మల్, అది మధ్యస్థ గోల్డ్ షాప్ కాబట్టి తనంతా కూడా చూసుకొని ఎక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయన్నట్టు కూడా వెతికి ప్లాన్ ప్రకారం వచ్చినట్టు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పుడు విచారిస్తున్నారు రేఖ. మరి కాసేపట్లో దొంగకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. పాపన్న, అయితే అక్కడ మనం గోల్డ్ షాప్ లో దృశ్యాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ రక్తపు మరకలు అనేటివి కనిపిస్తున్నాయి. ఎవరికైనా గాయాలయ్యాయా? అసలు ఏం జరిగింది ఆ సమయంలో? రేఖ, ఎవరైతే యజమాని దాంతో పాటు ఆయనకు సంబంధించిన సిబ్బంది ఉన్నారో మొదటగా ఈ దొంగ ఎవరైతే వచ్చారో ఆయన తుపాకీతోటి బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ యజమాని తనతో పాటు ఉన్న సిబ్బంది ఆయన మీద తిరిగి దాడి చేశారు. దీని క్రమంలో తుపాకీ అయితే కింద పడిపోయింది. తుపాకీ కింద పడగానే తన దగ్గర ఉన్న ఏదైతే కత్తి, అంటే గొడ్డలి కత్తికి పోలినటువంటి ఒక ఆయుధం అయితే తను వెంబడి తెచ్చుకున్నాం. దాంతో అయితే అటు యజమాని పైన అటు సిబ్బంది మీద కూడా దాడి చేశాడు. ఈ దాడిలో యజమానికి అటు చేతులకు గాయాలైనాయి, దాంతో పాటు మెడ దగ్గర కూడా చిన్నపాటి గాయాలవ్వడంతో ఆ రక్తము మడుగులను కూడా యజమానికి సంబంధించినవి. వెంటనే స్పందించినట్టు స్థానికులు, మిగతా సిబ్బంది కూడా తనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ఈ దొంగకు సంబంధించి పట్టుకునే క్రమంలో ఆ దొంగను కూడా వీళ్ళు కొట్టారు. కానీ ఆ దొంగకు ఎటువంటి గాయాలు ఇట్లనైతే కాలేవు. అంటే దొంగ పారిపోయాడు కాబట్టి ఆ దొంగ ఎటెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్న పూర్తి విచారణ మాత్రం పోలీసులు అయితే చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ కూడా త్వరలోనే రాబోతుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ పాపన్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఒక గోల్డ్ షాప్ లో నకిలీ తుపాకీతో బెదిరించి దొంగతనానికి ప్రయత్నించాడు ఒక దొంగ. కానీ అంతలోనే గోల్డ్ షాప్ యజమాని అయితే ఆ దొంగను ఎదిరించారు. ఈ నేపథ్యంలోనే భయపడ్డ ఆ దొంగ అక్కడి నుంచి పరారయ్యారు. కానీ పోలీసుల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.